ఎండోమెంట్‌కి ఆలయంకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. అక్కడ ఈ ప్రైవేట్ ఆలయం చాలా బాగా కట్టారు. ఆ ఆలయంలోకెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆలయాన్నంతా ఒకసారి చూసి వద్దామనేటటువంటి ఒక కోరికతోనే భక్తులు వేలాదిగా అక్కడికి తరలి వెళ్ళేటటువంటి పరిస్థితిలో ముందుగా నిర్వాహకులు ఊహించినటువంటి నేపథ్యంతో అక్కడ ఈ తోపులాట జరిగినటువంటి క్రమంలో ఇలా చాలామంది మృతి చెందడం అనేటటువంటిది అక్కడ ఉండేటటువంటి ప్రజలనే కాకుండా శ్రీకాకుళం విజయనగరం జిల్లా ప్రజల్ని చాలా తీవ్రంగా కలిసివేసింది. ఒక పవిత్రమైన రోజుని స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళేటటువంటి భక్తులకు ఈ విధమైనటువంటి ఆపద వచ్చిందని చాలామంది తీవ్రమైనటువంటి మనస్తాపం గురయ్యారు. అక్కడ ఆలయం తాలూకా నిర్వాహకుల తాలూకా తప్పిదంగానే చాలామంది ఆ ఆలయం వైపు తమ చూపుడు వేలని ఎత్తి చూపేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీహరి రైట్ శ్రీనివాస్, అప్డేట్ ఒకసారి తెలుసుకుంటూ ఉండండి. మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే మృతులను కూడా గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు చనిపోయినటువంటి వారిలో, తొక్కిసలాటలో చనిపోయినటువంటి వారిలో వై చిన్నమ్మ, అలానే ఆర్ విజయ, ఎం నెల్లమ్మ, వీరితో పాటుగా డి రాజేశ్వరి, సిహెచ్ పశోధామిగా ప్రస్తుతం వరకు గుర్తించారు. ఈ 5 మందికి సంబంధించి మిగిలినటువంటి మృతులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ రావాల్సి ఉంది. వీరు ఎక్కడి వారు, ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు అనేటువంటి విషయాలు కూడా ప్రస్తుతం అధికారులు అయితే నమోదు చేసుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే కొంతమంది ఈ యొక్క తొక్కిసలాటకు సంబంధించి జరిగిన సంఘటన తెలిసిన వెంటనే కూడా ఎక్కడి నుంచి అయితే భక్తులు వచ్చారో ఆ ప్రాంతాల నుంచి, ఆ గ్రామాల నుంచి వారికి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వారందరూ కూడా ప్రస్తుతం కాశీబుగ్గకు చేరుకుంటున్నారు. వారిలో కొంతమంది అక్కడికి ఇప్పటికే ఆలయం దగ్గరికి, అలానే ఆసుపత్రుల వద్దకు కూడా చేరుకున్నారు. సో ప్రస్తుతం వీరికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ను గుర్తించేటువంటి పనిలో అటు అధికార యంత్రాంగం కూడా పనిచేస్తుంది. ఎందుకంటే చాలామంది ఈ తెల్లవారుజాముని ఆలయానికి వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి కొంతమందికి సంబంధించినటువంటి వివరాలు మాత్రమే, వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏదైతే ఆధార్ కార్డు కావచ్చు, ఇతరత్ర వాటిని చూసుకున్న తర్వాత గుర్తించారు. ఇక మిగిలినటువంటి వారికి సంబంధించినటువంటి వివరాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది పోలీసులు. ఇప్పటికే వీరికి సంబంధించినటువంటి వివరాలను వారి కుటుంబీకులకు కావచ్చు వారికి తెలియచేసేందుకు ఒక కాల్ సెంటర్ లాంటిది ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వేలాది మంది ఇక్కడికి వచ్చారు. తొక్కిసలాటలో 9 మందికి పైగా చనిపోయారు. మిగిలినటువంటి వారు, గాయపడ్డటువంటి వారు ఉన్నారు. వీరికి సంబంధించినటువంటి యోగక్షేమాల కోసం వారి కుటుంబీకులు ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సమాచారాన్ని అందించేందుకు వివరాలు కూడా తీసుకుంటున్నారు. కొంతమందికి మాత్రమే ఇప్పటి వరకు గుర్తించారు. మిగిలినటువంటి వారు వివరాలు తెలియాల్సి ఉంది. సో మనతో పాటు నాయుడు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. నాయుడు, చెప్పండి. సో ప్రస్తుతం ఈ యొక్క మృతులకు సంబంధించి కొంతమంది డీటెయిల్స్ అయితే తెలిసింది, మిగిలినటువంటి వారు వివరాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రులకు సంబంధించినటువంటి పరిస్థితి ఎలా ఉంది? వారందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స